షాప్ లో బంగారం కొంటున్నారా? బంగారం స్వచ్ఛతను ఎలా గుర్తించాలి? 22, 24 క్యారెట్ల బంగారం మధ్య తేడా ఏంటి? నగలు చేపించడానికి ఎన్ని క్యారెట్ల బంగారం తీసుకోవాలి? బంగారం కొనే ముందు మోసం ఎక్కడ జరుగుతుంది? బంగారం మోసాల నుండి ఎలా బయటపడాలి? తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. నగలు తయారు చేయడానికి 22, 24 క్యారెట్లలో ఏది బెటర్? 1 22 క్యారెట్, 2 24 క్యారెట్స్. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇండియాలో బంగారానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పెళ్లితో మొదలుకొని ఏ ఫంక్షన్ అయినా సరే బంగారం ఉండాల్సిందే. సామాన్యులు సైతం వారి బడ్జెట్ లో ఎంతో కొంత కొనుగోలు చేస్తారు. బంగారం అనేది బిజినెస్ మాత్రమే కాదు, సాంప్రదాయం కూడా. అందుకే ఇక్కడి మహిళలు బంగారం అంటే ఎంతో ఇష్టపడతారు. బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి అనేక ఆప్షన్స్ ఉన్నాయి. బంగారం బాండ్లు, డిజిటల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే చాలా మందికి 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం మధ్య తేడా తెలియదు. ఈ రెండింటిలో ఏది మంచిది, నగలు చేయించుకోవడానికి ఏది పనిచేస్తుంది తెలుసుకుందాం. బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ISO ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్ పై 916, 21 క్యారెట్ పై 875, 18 క్యారెట్ పై 750 అని రాసి ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. 24 క్యారెట్ బంగారం 99.9% స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దీనిని స్వచ్ఛమైన బంగారం అని కూడా పిలుస్తారు. 24 క్యారెట్స్ కంటే ఎక్కువ బంగారం రూపం లేదని మీరు తెలుసుకోవాలి. మనం భారతదేశంలో 24 క్యారెట్స్ బంగారం ధర గురించి మాట్లాడినట్లయితే అది ప్రతిరోజు మారుతూ ఉంటుంది. కానీ ఇది బంగారం స్వచ్ఛమైన రూపం కాబట్టి ఇది సహజంగా 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ కంటే ఖరీదైనది. అయితే ఇది పెట్టుబడి ప్రయోజనాల కోసం సరిపోతుంది. 22 క్యారెట్ బంగారం, ఇందులో రాగి, జింక్ వంటి ఇతర లోహాల 2 భాగాలతో కలిపి 22 భాగాల బంగారం ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంతో ఆభరణాలు తయారు చేయలేం కాబట్టి 22 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి అనుకూలంగా ఉంటుంది. ఈ క్యారెట్ బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో 91.67% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్ బంగారం, ఇందులో 18 భాగాల బంగారం, 6 ఇతర లోహాలు ఉంటాయి. 18 క్యారెట్ బంగారం 75% బంగారానికి సమానం. మిగిలిన 25% జింక్, రాగి, నికెల్ మొదలైన ఇతర లోహాలను కలిగి ఉంటుంది. 18 క్యారెట్స్ బంగారంలోని అదనపు లోహాలు 24 క్యారెట్, 22 క్యారెట్ల కంటే గట్టివి, మన్నికైనవి. ప్రతిరోజు బంగారు ఆభరణాలను ధరించాలనుకునే వారికి 14 క్యారెట్ లేదా 18 క్యారెట్ బంగారు ఆభరణాలు ఉత్తమం. ఆభరణాలను ప్రభావితం చేసే కార్యకలాపాలను కూడా చేస్తాయి. 22 క్యారెట్ల బంగారు ఆభరణాల విషయంలో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది రత్నాన్ని పట్టుకోవడానికి చాలా మెత్తగా ఉంటుంది. మీరు కొనుగోలు చేసే బంగారు ఆభరణాలలో ఎంత బంగారం ఉందో క్యారెట్ ద్వారా తెలుసుకోవడం చాలా సులభం. ఉదాహరణకు మీరు 14 క్యారెట్స్ బంగారంతో కూడిన ఉంగరాన్ని కొనుగోలు చేసినట్లయితే బంగారం స్వచ్ఛతను 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు కాబట్టి 14ని 24తో భాగిస్తే మీకు 0.583 వస్తుంది. అంటే మీ 14 క్యారెట్స్ బంగారు ఉంగరంలో 58.3% బంగారం ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే ముందు మీరు క్యారెట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇది బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పదం. క్యారెట్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఇది 0 నుండి 24 స్కేల్లో కొలుస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 24 క్యారెట్ బంగారం మీరు కొనుగోలు చేయగల స్వచ్ఛమైన బంగారం. రాగి, నికెల్, వెండి, పల్లాడియం వంటి ఇతర లోహాలు బంగారాన్ని బలోపేతం చేయడానికి మరియు ఆభరణాలను ఉత్పత్తి చేయడానికి జోడించబడతాయి. అందువలన క్యారెట్ అనేది ఇతర లోహాలు లేదా మిశ్రమాలకు బంగారు నిష్పత్తిని కూడా కొలమానమని చెప్పవచ్చు.